యేసుక్రీస్తు ప్రభు నామములో కులుసు మీ అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనందరూ ఇక్కడ కలుసుకుని తండ్రి అయిన దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని పొందుకోవడానికి తండ్రి అయిన దేవుడు మనకిట్టి మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయన కూడా నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలతో తెలియజేస్తున్న మాటలు మనం గమనిస్తే ఇక్కడ 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధుడికి లేఖ రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరెప్పుడు కూడా విధేయులై ఉన్న ప్రకారం ఇప్పుడు కూడా విధేయులై ఉండండి. నేను మీ దగ్గర ఉన్నప్పుడు కాకుండా నేను మీ దగ్గర లేనప్పుడు కూడా మీరు రక్షణను ఎలా కొనసాగించుకోవాలంటే భయముతో వణుకుతోనూ కొనసాగించుకోండి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ రక్షణ విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే రక్షణకరమైనటువంటి స్థితి ఏంటో మనందరికీ తెలుసును. రక్షణ పొందకముందు మన స్థితి ఏమిటి? మనం పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వారమై ఉన్నాం. ఎలాగూ ఎఫ్ఎస్సీలతో అంటాడు కదా, 2వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి ఏమంటాడు అక్కడ. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. అంటే మనము రక్షణలోనికి రాకముందు మన యొక్క స్థితి ఎలా ఉందంటే చచ్చిపోయినటువంటి స్థితి మనది. ఏ విషయంలో? దేవునితో సహవాసంలో మనం చచ్చిపోయి మన పాపాల వల్ల మనం ఏమై ఉన్నామంటే అపరాధులమై ఉన్నాం అన్నమాట. అదే మాటను రోమాపత్రికలో కూడా తెలియజేస్తాడు పౌలు గారు 3:23లో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడే 2వ అధ్యాయంలోని మనం చదువుకున్నాం కదా, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఉన్నట్టు కొన్ని వచనాలు చదివినట్లయితే, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది అంటా ఉన్నాడు. మనం మన శరీర అవసరాలు తీర్చుకునేదానికి, మన మనసులో కోరికలు తీర్చుకునేదానికి మనం ఏం చేస్తూ ఉన్నామంటే లోక సంబంధులతో కలిసిపోయి వాళ్ళతో మనం తిరుగుతా మనం దేవునికి శత్రువులమై ఉన్నామనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం చర్చించే విషయం ఏంటంటే రక్షణను జాగ్రత్తగా భయంతో వణుకుతో కొనసాగించుకోమన్నాడు కదా పౌలు గారు ఫిలిప్పీలతో. మన రక్షణ మనం కూడా జాగ్రత్తగా భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి. కొనసాగించుకోకపోతే వచ్చే ప్రమాదాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలన చేస్తాం. ఎందుకనంటే మనం రక్షణలోకి రాకముందు మన పరిస్థితి ఎలా ఉందంటే చచ్చిన వారం ఉన్నాం, దేవుని ఉగ్రత మన మీద ఉంది. తర్వాత మనం దూరస్థులంగా ఉన్నాం దేవునికి. ఇక్కడ లేఖనాలు చాలా ఉన్నాయి మనం దేవునితో మన పరిస్థితి ఏంటనేది తెలియజేసేదానికి. కానీ అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని ఏం చేశాడంటే తన కుమారుడిని మన కోసం పంపించి మన పాపాలన్నింటినీ క్షమించి మనకు ఒక క్షేమకరమైనటువంటి స్థితిని అనుగ్రహించాడు. అవునా కదా? అలాంటప్పుడు ఆ అనుగ్రహించినటువంటి రక్షణను మనం ఎలా కొనసాగించుకుంటా ఉన్నాం ప్రశ్న వేసుకోవాలి. మనమే మనకి రక్షణ అనుగ్రహించాడు దేవుడు, ఆ రక్షణను మనం ఎలా కొనసాగించుకుంటా ఉన్నాం అనేటువంటి పరిస్థితిని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకనంటే రక్షణ నా అంతటికి నేను పొందలా, మీ అంతటికి మీరు పొందలా. రక్షణ మనకు ఎలా కలిగిందంటే లేఖనాల్లోంచి మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు పౌలు గారు. చూడండి అక్కడ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అంటాడు అక్కడ. ఎలాగమ్మా? సంఘము అంటే రక్షింపబడిన వారి యొక్క సమూహం అని మనందరూ తెలుసు కదా. మనందరిని దేవుడు ఎలాగ రక్షించాడంటమ్మా? తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు ఆయన. అందుకే పేతురు గారు కూడా అంటాడు అమూల్యమైన నిష్కలంకమైనటువంటి రక్తము అని అంటాడు అక్కడ. చూడండి దాని యొక్క ప్రభావం ఎలా ఉందో తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును
నిష్కలంకము నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగురు కదా. ఎలాంటమ్మా? నిష్కలంకమైనటువంటి రక్తంతో మనం విమోచింపబడ్డాం. అదే మాటని రోమిలకు రాసిన పత్రికలో తెలియజేస్తాడు. ఎందుకంటే మనం 3వ అధ్యాయంలో 3వ వచనం చదువుకున్నాం కదా, 23వ వచనం. ఇప్పుడు 24వ వచనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎట్లాగమ్మా? ఉచితముగా దేవుడు తన సొంత రక్తాన్ని చిందించి, అది నిష్కళంకమైంది కాదు, ఏది దానిలో ఉన్నటువంటి ఏది పాప సంబంధమైన రక్తం కాకుండా తన స్వరక్తంతో ఆయన ఏం చేశాడంటే మనందరినీ ఉచితంగా కొన్నాడు. అది దానిది మన గొప్పేం కాదు, మనమే రక్షింపబడాల, దేవుడే మనల్ని రక్షించాడనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇది దేవుడి కృప వల్లనే మనకి జరిగింది రక్షణ అనే భాగ్యం. ఎవరు అతిశయపడేదానికి వీలు లేదని తెలియజేస్తుంటాడు పౌలు గారు. అది ఉచితంగా మీరు అనుగ్రహించారు, దేవుడు మీ ఎడల ప్రేమ కలిగి మిమ్మల్ని రక్షించాడు, మీరు ఎవరు అతిశయపడవద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. అంటే పాపులమైనటువంటి మనలని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని చిందించి, ఎవరి కోసం? మన కోసం చిందించి మనం నరకంలో పడిపోకుండా తీసుకొచ్చి మన క్షేమకరమైనటువంటి స్థితిలో నిలబెడితే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మనకు క్షేమకరమైనటువంటి స్థితి కలగజేశాడు కదా రక్షణని. ఆ రక్షణని నువ్వు ఎలా కొనసాగించుకుంటావు అన్నావు. ఎందుకనంటే గమనించండి, ఈ ఫోన్ నేను కొనుక్కున్నాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడతాం, అది తర్వాత ఉదాహరణ తెలియజేయడం చెప్తా ఉన్నాం. ఈ ఫోన్ నేను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటా ఉంటా? కొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారి నాకు కింద పడేటట్టు చూసుకుంటానా? కింద పడేసుకుని ఉంటానంటారా? పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటే, ఎందుకంటే చాలా ఎక్కువ ఖరీదు పెట్టి కొన్నాను కాబట్టి. మనం భౌతిక సంబంధమైనటువంటి ఈ ఫోన్లకి ఎంత విలువిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన సొంత రక్తాన్ని చిందించి మనం కొనుక్కున్నప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉండాలి ఆయన దగ్గర? అర్థమైంది అనుకుంటా ఉన్నా మీ అందరికీ. అర్థమైందా? నశించిపోయే ఫోన్నే మనం దీనికి వెనకాల కవర్ వేసాము, ఎదరు స్క్రీన్ గార్డ్ వేసాము, దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, రోజు తుడుచుకుని జేబులో పెట్టుకుంటున్నాం. అంటే దీన్ని మనం చాలా సంరక్షిస్తూ ఉన్నాం. అలాంటి మనల్ని దేవుడు కొనుక్కున్నందుకు మనం ఎలాగున్నాం ఈ రోజున అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే రక్షణ మనకి మనంతటి మనం సంపాదించుకోలేదమ్మా. మనల్ని దేవుడు తన రక్తాన్ని చిందించుకున్నాడు. మనం మన సొత్తు కాదు, మన ఎవరి సొత్తు? దేవుడి సొత్తు. కనుక మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఆ రక్షణ విషయంలో ఎంతో భయముతో వణుకుతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున మనకుంది. చూడండి, ఎఫెసీయులతో పౌలు గారు అన్న మాటలు ఇంకొకసారి పరిశీలన చేసినట్లయితే 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏమన్నాడమ్మ ఇక్కడ? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కదమ్మా? మనంతటి మనం రక్షణ పొందలేదని తెలియజేస్తుంది కదా లేఖనం. దేవుని వరం వల్ల ఆయన ఉచితంగా అనుగ్రహించినటువంటి రక్షణను మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, దేవుడు మనకు ఒకటే విషయాన్ని తెలియజేశాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఇప్పుడు మన క్షేమకరమైనటువంటి రక్షణ స్థితి అనుగ్రహించాడంటే ఏంటి దాని అర్థం? మళ్ళీ మనం పాపాల జోలికి వెళ్ళకూడదు, పాప సంబంధమైనటువంటి జీవితాన్ని అనుసరించకూడదు, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలని పాటించకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని లోకంతో స్నేహం చేయకూడదు మనకు తెలుసు. ఎందుకు చేయకూడదు? లోకంతో స్నేహం దేవునికి వైరం అనేటువంటి విషయాన్ని మనకి యాకోబు తెలియజేస్తున్నాడు. కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో మనందరినీ కూడా పరిశుద్ధులుగా తీర్చి రక్షణ అనుగ్రహించాడు. అంతే కదా? రక్షణ ఎందుకు అనుగ్రహించాడు? మన పాపాలన్నింటినీ కడిగివేసి వాటిని నేను ఎన్నడూ గుర్తు చేసుకోని చెప్పి మనకు వాగ్దానం చేసి, మనము పుట్టినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నామో క్రీస్తులో నూతనంగా జన్మించినప్పుడు అంతే పరిశుద్ధంగా మనల్ని నిలువబెట్టాడు దేవుడు. అలా పరిశుద్ధతని ఎలా కొనసాగించుకోవాలి? మనం పరిశుద్ధంగా ఉంటేనేనా పరలోకం వెళ్ళేది, అవునా కదా?
అవునా? పరిశుద్ధంగా ఉంటేనేనా, లేకపోతే ఎలా ఉన్నా పరలోకం వెళ్తామా? పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణను చాలా జాగ్రత్తగా కొనసాగించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే రక్షణ కొనసాగించుకోవటం ఎలాగనేటువంటి విషయాల్లో రక్షణను ఎందుకు కొనసాగించుకోవాలో మీకు తెలియజేశా. ఎందుకు కొనసాగించుకోవాలి? అది మనంతట మనం సంపాదించుకున్నది కాదమ్మా. దేవుడు తన రక్తాన్ని చిందించి మనల్ని కొన్నాడు, ఉచితంగా కొన్నాడు. అది దేవుని కృప వల్లే మనం రక్షించబడ్డాం అనేటువంటి విషయాన్ని ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి మనం. రెండో విషయం ఏంటంటే రక్షణను ఎలా కొనసాగించుకోవాలనేటువంటి విషయాన్ని నేర్చుకుంటాము. రక్షణను కొనసాగిస్తే ప్రయోజనాలు ఏంటో పరిశీలన చేస్తాము. ఆ రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకునే దానికి మనం ఏం చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రయత్నం చేస్తాం, నేర్చుకుందాం. కొన్ని విషయాల్ని లేఖనాల నుంచి పరిశీలన చేసినట్లయితే మొదటగా రక్షణను ఎలా కొనసాగించుకోవాలో తెలుసమ్మా. అపోస్తుడైన పౌలు గారు రోమాకు తెలియజేస్తా ఉన్నారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడు. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. ఏమంటున్నాడమ్మ ఇక్కడ? అంధకార క్రియలను విసర్జించమంటా ఉన్నాడు. శరీరేచ్ఛలను విడిచిపెట్టమంటా ఉన్నాడు. చూడండి కింద 14వ వచనంలో, మెట్టుకు ప్రభువైన క్రీస్తు యేసు ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. శరీరేచ్ఛలు అంటే శరీర సంబంధమైనటువంటి కోరికలు మనం తీర్చుకునేదానికి కానీ, ఈ పాప సంబంధమైనటువంటి క్రియలో పాలుపొంపులు పొందుటేదానికి కానీ మీరు పాలుపొంపులు పొందకుండా వెలుగు సంబంధులు వలె, అంటే మర్యాదగా మంచితనంతో దేవుడు అనుగ్రహించినటువంటి వెలుగు ఏదైతే ఉందో మనకి వాక్యానుసారంగా ప్రవర్తించండి. శరీరేచ్ఛలను కానీ అంధకార సంబంధమైనటువంటి క్రియలు కానీ మీరు ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టి మన రక్షణను కొనసాగించుకోవాలి. ఈ వచనంలో శరీర సంబంధమైనటువంటి కోరికలు అంటే లోక సంబంధంగా మనకి ఏదైనా కావాలి అని అనిపించుకునేటువంటి మనస్తత్వం ఎలాంటిది ఏమైనా ఉంటే వాటిని తీసివేసుకోవాలి. మనకి సరిపడా అవసరం ఉన్నది మనం కోరుకుంటే తప్పులేదు. మనకి ఏది అవసరమో దాన్ని కోరుకుంటే తప్పులేదు. ఇంకా మితిమీరి కోరుకునేదానికి అవకాశం ఇవ్వకూడదు. ఇది రక్షణలో కొనసాగించుకోవడానికి మనం నడుచుకోవాలి. ఇంకా ఎలాగ కొనసాగాలంటే అపోస్తులైన పౌలు గారే ఫిలిప్పీలతో తెలియజేస్తున్న మాటలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటా ఉన్నాడు. పౌలు గారు తన జీవితంలో జరిగినటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వెనుకున్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఆయన క్రీస్తు చేత ఎందుకు పట్టబడ్డాడో దాన్నే పొందుకోవాలని చెప్పి గురి యొద్దకే పరిగెడతా ఉన్నానని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఎందుకు పట్టబడ్డాం? మనందరం కూడా ఎందుకు పట్టబడ్డామమ్మా? మనందరం కూడా నిత్య జీవం పొందుకోవడానికే పట్టబడ్డాం. పాపులుగా ఉన్నప్పుడు మన స్థితి ఎక్కడ ఉంది? నరకంలో ఉంది. కానీ దేవుడు మనకు రక్షణ అనుగ్రహించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? నిత్య జీవంలోకి ప్రవేశిస్తాము. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకునేదానికి మనం ఏం చేయాలంటే ఆయనలాగా నేను నాకు అనుకున్నవి మర్చి దేవుడు నాకు అనుగ్రహించి ఏదైతే దానికోసం ఉందనో దానికోసం నేను పరిగెడతా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇవాళ మనం కూడా ఏం చేయాలంటే
వెనుకున్నటువంటి విషయాలు, పాప సంబంధమైనటువంటి జీవితం మనకి ఇదివరకు గడిపాం కదా, దాన్ని విడిచిపెట్టేసి దాని జోలికి మళ్ళీ వెళ్లకుండా దేవుడు నాకు అనుగ్రహిస్తా అన్నది ఏంటి, పరలోకాన్ని అనుగ్రహిస్తా అన్నాడు. దాన్ని కొనసాగించుకునే దానికి మనం ఎలా పరిగెత్తాలంటే కొరింథీయులతో అంటున్నాడు చూడండి, 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24-27 వచనంలో చూసినట్లయితే ఆ విధంగా పరిగెత్తాలన్నమాట మనం. చూడండి, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అర్థమైంది ఈ మాట. రన్నింగ్ రేస్ పెడతారు, ఒకటే బహుమానం ఉంటుంది, అక్కడ 10 మంది పరిగెడతారు, కానీ ఒకడికే బహుమతి వస్తుందని మనకి తెలుసు, పరిగెత్తోడికి తెలుసు, అవునా కదా? అప్పుడున్న 10 మంది ఏం చేస్తారు, నాకే రావాలి ఆ బహుమతి అని పరిగెడతారు. అలాగే మనం కూడా పందెం రంగంలో పరిగెత్తేవాడు నేనే బహుమానాన్ని పొందాలని ఎట్టా పరిగెడతారో, మనం కూడా నేనే పరలోకం వెళ్ళాలనేటువంటి పరుగు పందెంలో మనం కూడా పరిగెత్తాలి. అలా పరిగెడితేనే పరలోకాన్ని స్వతంత్రించుకునేదానికి ఉంటుంది అవకాశం. చూడండి, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానం పొందేటట్టు పరిగెత్తాలి. పరిగెట్టామంటే పరిగెట్టడం కాదు, 10 మందితో కలిసి నేను ఆ బహుమానాన్ని పొందాలి. రక్షణ కొనసాగిస్తూ ఉన్నామంటే కొనసాగిస్తామని కదా, అందరితో పాటు వచ్చి పరలోకం వెళ్ళాలి. అది నా లక్ష్యం. అది పరలోకాన్ని సాధించాలనేది మన యొక్క బహుమానం అయి ఉండాలి. అలాగూ మన జీవిత రక్షణను కొనసాగించుకోవాలి. అర్థమవుతా ఉంది అనుకుంటా ఉన్నా అందరికీ. ఇంకొంచెం ఏమన్నా విడమర్చి లేకపోతే స్పీడ్ తగ్గించి ఏమన్నా చెప్పాలా చెప్పండి. అర్థమవుతుంది అందరికీ. రక్షణను కొనసాగించుకోవడానికి మొదటగా ఏం చేయాలి? శరీరేచ్ఛలను విడిచిపెట్టాలి. రెండోది, బహుమానం పొందేదానికి ఎలా పరిగెడతామో మనం కూడా అలాగే బహుమతి గెలిచేటట్టే పరిగెట్టాలన్నమాట. కనుక ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రక్షణను కొనసాగించుకోవడానికి ఇంకెన్ని విషయాలు ఉన్నాయంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నాడు చూడండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనక మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటా ఉన్నాడు. లేచి కూర్చోమ్మా, ఆడు కూర్చో, అనే పక్క వచ్చి అటు వెళ్ళు, అక్కడ కూర్చో, అనే పక్క కూర్చో, ఆడు కూర్చో, ఇటు తిరిగి కూర్చో, నా వైపు తిరిగి కూర్చో, సైలెంట్ కూర్చో. చూడండి అమ్మా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారంటే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు కనుక మీరు నా దగ్గర నేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర విషయాలు నేర్చుకుంటే మన ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఎలాగ బ్రతికాడు మనందరికీ తెలుసు కదా. సువార్తలో చదువుకుంటాం కదా మనం. ఎలాగ బ్రతికాడు? పాపం లేని వాడిగా బ్రతికాడు. శరీర సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకునే దానికి ఎక్కడ తాను ఇవ్వలేదు ఆయన దగ్గర మనం నేర్చుకోవాలంటున్నాడు. ఆ లక్షణాలు మనం నేర్చుకుంటే మనము మన రక్షణను కొనసాగించుకునే దానికి ఉపయోగపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా పరులను ద్వేషించాడా? పరుల మీద కోపడ్డా? తను నిందించే వారిని కూడా ఏమన్నా ఎదురు చెప్పి మాట్లాడాడా? చూడండి, ఎన్ని సంఘటనలు మనం చదువుతాము సువార్తల్లో. ఆయన్ని చంపిన వాళ్ళని కూడా ఆయన ఏమన్నా అన్నాడా? క్షమించమని, వీరు ఏం చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు కనుక వాళ్ళని క్షమించమన్నాడు. ఇవన్నమాట. అవన్నీ ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును అంటే ఆయన యొక్క లక్షణాలు మనం నేర్చుకోవాలని. ఆయన యొక్క మన లక్షణాలు మనం నేర్చుకుని ఆయన అనుగుణంగా మనం నడిస్తే మనకు విశ్రాంతి కలగజేస్తాననేటువంటి విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. ఈ విషయం కూడా మనకి రక్షణలో కొనసాగడానికి చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. ఎందుకంటే మన దగ్గర నెమ్మది, దీన మనసు, సాత్వికం లేకుండా పొగరుగా, గర్వంగా ఉంటే అది ఎంతవరకు మనం రక్షణ కొనసాగించుకోవడానికి ఉపయోగపడుతుంది? అర్థమైందా? అర్థమవుతూ ఉంది అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. క్రీస్తునందు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అలవర్చుకోవాలి. అది మనకి రక్షణలో ముందుకు వెళ్ళేదానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకొక విషయాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు,
లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం చూస్తే, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అంటా ఉన్నాడు. ఇరుకు మార్గము, విశాలమైనటువంటి మార్గం గురించి మనందరికీ తెలుసు కదా. ఇరుకు మార్గం అంటే భౌతిక సంబంధంగా ఆలోచించేద్దాం, మీకు అర్థం అవడానికి చెప్తా ఉన్నాను. విశాలమైనటువంటి మార్గం అంటే నేషనల్ హైవేస్. మనకు తెలుసు కదా, విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే దగ్గర లేకపోతే కొంచెం బయటికి వెళ్ళాక హైవేస్ కనబడతాయి. అవి రోడ్డు ఎలా ఉంటాయి? విశాలంగా ఉంటాయి, ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, రోడ్డు స్మూత్గా ఉంటుంది. అది విశాలమైన రోడ్డు. ఇరుకు మార్గం అంటే మన సందుల్లో మన ఈ రోడ్డు అనుకోండి, గతుకులు, జనాలు, ఊర్లు, మధ్య మధ్యలో బ్రేకులు అవన్నీ ఉంటాయి. ఇది ఇరుకు మార్గం. దీన్ని ఆత్మ సంబంధంగా అన్వయించుకుంటే, భౌతిక సంబంధంగాను ఆత్మ సంబంధంగా అన్వయించుకుని ప్రయత్నం చేద్దాం ఈ మాటని. ఆ నేషనల్ హైవే మీద వెళ్ళేటువంటి వ్యక్తి ఎలా వెళ్తాడు? ఆ రోడ్డు మీద ఏమీ అడ్డురావు, రోడ్డు స్మూత్గా ఉంటుంది, విశాలంగా పెద్దగా ఉంటుంది. బండి ఎక్కేవారికి ఎలా ఉంటుంది? 100 కొడతారు, అంటే చాలా వేగంగా వెళ్తాం. సడన్గా ఏదైనా వచ్చిందనుకోండి, అదే సంగతి లేక ఏదైనా ప్రమాదం జరిగితే హైవేలో ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇరుకు మార్గం ఉంది, ఈ గతుకుల రోడ్డు. ఈ రోడ్లో వెళ్తాం మనం. గతుకులు ఉంటాయి కాబట్టి స్లోగా వెళ్తాం, ఊర్లు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు అడ్డుపడుతున్నాం, జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటాము, చాలా నెమ్మదిగా స్లోగా క్షేమకరంగా మనం గమ్యస్థానానికి వెళ్తాం. ఏదైనా ప్రమాదం వస్తే మనం కంట్రోల్లో ఉంటాం కాబట్టి గబుక్కుని కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది కూడా ఆత్మ సంబంధంగా ఇరుకు మార్గాన్ని ప్రవేశించండి అంటే ఏంటంటే పోరాడండి అంటున్నాడు. దేనికోసం అంటే నువ్వు క్రైస్తవ జీవితంలో నువ్వు పరిగెట్టేటప్పుడు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, ఇతరుల వల్ల నీకు ఇబ్బంది కలుగుద్ది. నువ్వు వాటన్నిటిని నువ్వు పోరాడి గెలవాలి. విశాలంగా ఉన్న మార్గంలో వెళ్ళిపోతావు, నిన్ను ఎవరైనా వాడారు అడ్డుకోరు, పట్టించుకోరు, ఎవరు వెళ్ళిపోతావు. కానీ ఒక్కసారి ప్రమాదం జరిగితే మన జీవితం ముగిసిపోతుంది. అన్వయింపు అనమాట ఆత్మ సంబంధమైన జీవితానికి. విశాలమైన రోడ్డు, ఇరుకు రోడ్డు ఎలా ఉంటుందో మన జీవితాన్ని అన్వయం చేసుకోండి. ఏదైనా సరే చివరాఖరికి మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి. ఏ విషయమైనా సరే, ఏమి నేర్చుకున్నా మనం అర్థం చేసుకోగలిగేటట్లు ఉండాలి. ఇరుకు మార్గం వెళితే ఎలా ఉంటుందంటే నెమ్మదిగానే వెళ్తాం, మనం వెళ్ళాల్సిన గమ్యస్థానానికి స్లోగానే వెళ్తాం. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి శ్రమలను కానీ, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, ఇతరుల వల్ల వచ్చే మనకు ప్రమాదాలు కానీ, వాటన్నిటి మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కటి తప్పించుకుని వెళతాం. కనుక ఇరుకు మార్గాన్ని పోరాడేదానికి మనం ప్రయత్నం చేసి పోరాడాలి. అదే మాట అంటున్నాడు కదా ఇక్కడ. దానిలో అనేక మంది ప్రవేశిస్తారని చూస్తారు కానీ ఎవరి వల్ల కాదు అంటున్నాడు. ఆయనే తెలియజేశాడు. ఆయనే కాదు అన్నాడంటే మన పరిస్థితి ఏంటి? కాదనే చెప్పాడు కదా ఆయన. ఏమన్నాడు ఆ మాట చూడండి. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్తూ ఉన్నాను అంటున్నాడు. ప్రవేశించాలని ఉంటుంది అందరికీ, ఇరుకు మార్గంలో వెళ్ళాలని ఉంటుంది, కానీ అది చాలా కష్టతరమైనటువంటిది ప్రయాణం. కనుక ఆ ప్రయాణం అంటే ఇరుకు మార్గాన్ని ప్రవేశించడం అంటే ఆత్మ సంబంధంగా మన జీవితాన్ని ఒడిదుడుకుల్లో నడిపించుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక పరిపూర్ణమైన స్థితి సాధించడానికి ఇరుకు మార్గం మనకు శ్రేయస్కరం. తుదికి ఇక్కడికి వెళ్తే మనకు తెలుసు, విశాలమైన మార్గంలో నరకానికి వెళ్తాం, ఇరుకు మార్గంలో వెళ్ళేవాడు పరలోకానికి వెళ్తాం అనేటువంటి విషయాలు కూడా ఆయనే తెలియజేశాడు మనందరికీ. కనుక ఇలా జాగ్రత్తగా పడాలన్నమాట. ఇంకొక విషయం చూసినట్లయితే యోహాను సువార్తలో 6వ అధ్యాయము 27 నుంచి 29 వరకు చదువుకుందాం. ఇరవై 27వ వచనం నుంచి చదువుతున్నాను. 6వ అధ్యాయంలో, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును అంటా ఉన్నాడు. ఎలాగ కష్టపడాలంటమ్మా? క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దు. భౌతిక సంబంధంగా మనం బ్రతికేదానికి కానీ నివసించేదానికి కానీ ఆ ఆహారం కొరకు మీరు ఏం చేయాలంటున్నాడు? కష్టపడద్దు. దేనికోసం కష్టపడమంటున్నాడంటే అక్షయమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం కొరకు కష్టపడమంటా ఉన్నాడు. ఈ మాట అర్థమైంది మీ అందరికీ? క్షయమైనటువంటి ఆహారం అంటే భౌతిక సంబంధంగా మనం
అభివృద్ధి చెందడానికి కానీ, తినడానికి కానీ, సర్వ సమయం అదే మన సర్వ కోరికలు తీర్చుకునే దానికి కష్టపడకూడదు. నువ్వు దేనికోసం కష్టపడాలంటే అక్షయమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో పరలోకం, అక్షయమైనటువంటి ఆహారాన్ని సంపాదించుకోవడం అంటే పరలోకాన్ని సంపాదించుకోవడం, దానికోసమే కష్టపడండి అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు గారు అంటున్నాడు ఎఫెసీయులతో 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ మనకు తెలిసిన మాట ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మన రక్షణ ఎలా కొనసాగించుకోవాలంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చేసేదానికి సృష్టించబడ్డాం, ఆయన చేసిన పని అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. రక్షణలో ఎలా కొనసాగాలంటే శరీరేచ్ఛలను విడిచిపెట్టాలి, క్షయమైన ఆహారం కోసం కాకుండా అక్షయమైన ఆహారం కోసం పోరాడాలి, ఇరుగు మార్గంలో ప్రవేశింప పోరాడాలి. తర్వాత పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఎలాగైతే బహుమానం పొందాలని పరిగెడతాడో అలాగే పరిగెత్తాలి. దేవుడు మనకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనకు తెలుసును కనుక ఆ సత్క్రియలు చేసేదానికి మనం ఏం చేయాలి, ముందుకు సాగాలి. ఇవన్నీ కూడా రక్షణలో కొనసాగడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఇవన్నీ. వీటన్నిటిని మనం అలవర్చుకుంటూ ఉంటే మన రక్షణలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. తొట్టిల్లకుండా, తప్పిపోకుండా, రక్షణలో వెనకబడిపోకుండా ఉండేదానికి మనకి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ రక్షణను కొనసాగిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటని మనం పరిశీలన చేసినట్లయితే, మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, సత్క్రియను ఓపిగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును అంటా ఉన్నాడు. ఎలాగంటమ్మా? సత్క్రియను ఏం చేయాలంట? ఓపికగా చేయాలి. ఎందుకు ఓపికగా చేయాలి? క్రీస్తునందు నువ్వు పడే ప్రయాసం వ్యర్థం కాదని నువ్వు గుర్తెరిగి చేయాలి. ఆ మాట కూడా ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూడండి ఒకసారి. ఈ పేజ్ ఇలాగే పట్టుకుని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అంటున్నాడు. సత్క్రియలనే ఓపికగా చేయమంటున్నాడు. అంటే మనం ప్రతిఫలాన్ని ఆశించి కాకుండా నువ్వు దేవుడి దగ్గర బహుమానం పొందుకోవాలనేటువంటి ఆలోచనతోనే సత్క్రియలు చేయాలి. ఓపిక ఉండాలి ఎక్కువ సత్క్రియలు చేసేదానికి. ఎందుకనంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, ప్రభు కార్యాభిశుద్ధి అని ఏం చేయమంటున్నాడు? నువ్వు చేసే ప్రయాసం వ్యర్థం కాదని గుర్తుపెట్టుకోవాలి. ముందు గమనిస్తూ ఉన్నారమ్మా? సత్క్రియల్ని ఓపికగా చేస్తే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాననేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఉదాహరణకి చూసినట్లయితే బైబిల్ గ్రంథంలోనే యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు చూడండి. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 40 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ మనకు సంఘటన అంతా తెలుసును. అనేక పర్యాయాలు చదువుకున్నాం ఈ లేఖనాలను మనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 వచనం చూసినట్లయితే, తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి,
చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చుతారని చెప్పును. అందుకు నీతిమంతులు అంటారంట, ప్రభువా నేను మీకు ఎప్పుడు చేసేవి ఇవన్నీ అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసు కదా, ఈ నా సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. ఇవన్నీ ఏంటి? ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టడం, దాహం వేసినప్పుడు దాహం ఇవ్వటం, బట్టలు లేనప్పుడు బట్టలు ఇవ్వటం, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం, ఇవన్నీ ఏంటివి? సత్క్రియలే. ఇవన్నీ కూడా సత్క్రియలు. అందుకని ఆయన ఏమన్నాడంటే, నా కుడివైపుకు రండి, రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటా ఉన్నాడు. ఆ మాట కదా ఇక్కడ అన్నాడు, తండ్రి చేత ఆశీర్వదింపబడినారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అంటున్నాడు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోమని తెలియజేస్తున్నాడు వాళ్ళకి. దేన్ని? సత్క్రియలను చేసిన వాళ్ళని. సత్క్రియలను ఓపికగా చేస్తే ఏమవుతుంది అంటున్నాడు రోమపత్రికలో, నిత్య జీవము కలుగుతుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తాను. కనుక మనందరం ఏం చేయాలంటే సత్క్రియలను ఓపికగా చేసేవారమై ఉండాలి. ఎందుకనంటే ఫిలిప్పీలతో పౌలు గారు అంటున్నాడు, మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనం ఇక్కడ వారం కాదు. కనుక మనం పరలోకాన్ని సంపాదించుకునేటట్లుగా బ్రతకాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షణ నిమిత్తము కనిపెట్టుచున్నాము అంటా ఉన్నాడు అనమాట. మనం ఎవరం ఇప్పుడు? పరలోక సంబంధులు. మన ఆధార్ కార్డు పరలోకంలో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రిజిస్టర్ చేసుకున్నాం. మనం బాప్తిసం తీసుకున్నాం అంటే మన పేరు అక్కడ ఎక్కించుకున్నాం. మన ఆధార్ కార్డు, మన ఐడెంటిటీ భూమి మీద లేదు. ఎందుకంటే మనం ఎప్పటికైనా సరే పరలోకానికి అయితే క్రియలు చేస్తే పరలోకానికి, క్రియలు చేయకపోతే అగ్నిగుండానికి వెళ్ళే వారమై ఉన్నాం. కనుక మనందరం ఏం చేయాలంటే ఆ రక్షణను పౌలు గారు అందుకే అన్నాడు, నేను మీ దగ్గర లేనప్పుడు కూడా భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించుకోండి అన్నాడు. మామూలుగా అనొచ్చుగా, నేను మీ దగ్గర లేనప్పుడు మీ రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండి రక్షణ కొనసాగించుకోండి అని. ఆయన 2 మాటలు వాడాడు అక్కడ, భయముతోనూ వణుకుతోనూ. ఎందుకనంటే మన శరీరాలనే నశింపజేసే వాళ్ళకి మనం భయపడక్కర్లేదు, కానీ శరీరాన్ని ఆత్మను నశింపజేసే వాళ్ళకే మిక్కిలి భయపడాడే అంటాడు లేఖనాల్లోంచి. మన ఆత్మను కూడా నశింపజేయగల దేవుడు ఉగ్రతకు మనం పాత్రమై ఉంటామా? అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి మనకి. పరిశీలించండి, ఆలోచన చేయండి. మనం సంపాదించుకున్న రక్షణ కాదు ఇది. దేవుడు మనం ప్రేమించి ఉచితంగా అనుగ్రహించినటువంటి రక్షణ. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా కొనసాగించుకోవాలి? కనుక రక్షణ కొనసాగించుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. రక్షణ కొనసాగించుకునేటువంటి యొక్క స్థితి ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ యొక్క పరిస్థితిని దేవుడు ఎప్పుడు కూడా దృష్టి ఉంచుతాడంట. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు, 2వ భాగంలో అని మొదటి నుంచి చదువుతున్నాను. 66వ అధ్యాయం 2వ వచనము, అవన్నీ నాకు హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. రక్షణలో తప్పిపోతావేమో, పాపాల్లో పడిపోతావేమో అని ఎవరైతే భయపడతారో, వణికిపోతూ ఉంటారు రక్షణ విషయంలో, వాళ్ళని దేవుడు దృష్టి ఉంచుతాను అంటున్నాను. అంటే చూస్తూనే ఉంటాను, వాళ్ళకి కనిపెట్టుకునే ఉంటాను, వాళ్ళకి ప్రమాదాలు సంభవింపకుండా రక్షిస్తాను. ఎందుకనంటే ఎక్కడ పాపంలో పడిపోతానో, ఎక్కడ రక్షణ పోగొట్టుకుంటానో అనే భయం నీలో ఉంటే, ఆ వణుకు నీలో ఉంటే, దేవుడు ఎప్పుడు నిన్ను దృష్టి ఉంచి నీకు సంరక్షణగా ఉంటాడు. ఏబుకు వేసినట్టు కంచి వేస్తాడు మనకు కూడా. గమనిస్తూ ఉన్నామా? ఇది మనకు ప్రయోజనకరమైనటువంటి స్థితి. అంటే దేవుడి దృష్టిలో ఎప్పుడు మనం ఉండాలని కోరుకుంటామా? అసలు దేవుడే మనం చూడకూడదని కోరుకుంటాం మనందరం? ఎప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి, ఎప్పుడు మనం గమనించాలి, మనం పరీక్షించాలి, మన అవసరాన్ని కూడా తీర్చాలి అనేటువంటి భావంతో మనం ఉంటాం. కనుక మనం ఏం చేయాలంటే రక్షణ కొనసాగించుకునే విషయంలో భయము, వణుకు, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఏదైనా పొరపాటు మాట్లాడుతున్నానేమో, లేదా అనాలోచితంగా ఎవరైనా ద్వేషిస్తూ ఉన్నానేమో, అది నా రక్షణకి ఉపయోగపడేదా కాదా? ముందు భయపడిపోతూ ఉండాలి.
ఉదాహరణకు పిల్లల్ని గమనిస్తూ ఉంటాం మనం. ఏదైనా సబ్జెక్టులో వాళ్ళు వీక్గా ఉన్నారంటే మాస్టర్ని చూస్తే వాళ్ళకి గడ 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 ఉరుకు వచ్చేద్ది. వచ్చిద్దా రాదా? మనలో తప్పు ఉందనుకోండి, దేవుడి దగ్గర మన పరిస్థితి కూడా అంతే. మనం కూడా గడగడగడ వనకాల్సిందే. అలా వనకుండా ఉండాలంటే పాపాలను చేసేదానికి మనం వనకాలి. ముందు భయము వణుకు మనకు రావాలి. పాపాల జోలికి వెళ్ళకూడదు, చేస్తే మనకు ప్రమాదము అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మనకు తెలుసు కదా, మనం అక్కడి నుంచే వచ్చాం కదా, మనం పాపులమే, అసలు చచ్చిపోయిన వారమే. మనం దేవుని ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నాం. అసలు దేవుడు లేని ప్రజలం మనం, ఆయనకు దూరంగా ఉన్నాం మనం. అసలు మనం మొరబెట్టుకుంటే వినే దిక్కే లేదు మనకి, మన బ్రతుకులకి. కానీ అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని రక్షించి ఒక సేఫ్ ప్లేస్ ఇక్కడ పెట్టాడు, మనం తీసుకొచ్చి. ఈ సేఫ్ ప్లేస్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు నువ్వు? సొంతంగా మనం వాడేసుకునే ఫోన్లకే ఎంత విలువిస్తున్నప్పుడు ఆయన రక్తం చిందించుకున్న మనల్ని మన పరిస్థితి ఏంటి గమనిస్తూ ఉన్నామా? పరిశీలన చేసుకుంటా ఉన్నామా? ప్రశ్న వేసుకుంటా ఉన్నామా? మనలో మనం ఎలా ఉంది మన జీవితం? దేవుడు చెప్పినట్టే నడుచుకుంటున్నామా? దేవుని ఆజ్ఞలకు గైకొని నడుచుకుంటా ఉన్నామా? పరిశుద్ధులతో సహవాసం ఎలా ఉంది? చూడండి, ఇవంతా కూడా మనకు ఆత్మ సంబంధంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి, అంటే రక్షణ కొనసాగించుకునేదానికి మనకి ఉపయోగపడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కనుక మనందరం చాలా జాగ్రత్తగా రక్షణ కొనసాగించే విషయంలో ముందు భయం కలిగి ఉండాలి. ఎక్కడ రక్షణ నుంచి తప్పిపోతానో, ఎక్కడ దేవుడు అనుగ్రహించిన మహిమ నేను పొందలేకపోతానో, ఎక్కడ దేవుడికి అవిధేయుడినైపోయి అగ్నిగుండంలో పడిపోతానో. ఒకసారి రక్షించాడు దేవుడు, ఇంక నేను మళ్ళీ రక్షించడు. ఒకసారి కార్చాడు రక్తం, మళ్ళీ నీ పాపల కోసం ఇంకోసారి రక్తం కార్చడు. కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, రక్షణ కొనసాగించుకోవడానికి మనం ఏం చేయాలంటే, మన జీవితాన్ని ఎలాగ నడిపించుకోవాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందుము. దేవుడు మనకి విశ్రాంతి అనుగ్రహించాడు. మన యాత్ర ముగించిన తర్వాత మనకి విశ్రాంతి. ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోతావేమోనని భయం కలిగి ఉండాలి మనం. మొదటిగా అంటే దేవుడు అనుగ్రహించిన పరలోకాన్ని మనం పొందకుండా తప్పిపోతామేమో అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ 11వ వచనం కూడా చూస్తే, 4వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఇజ్రాయేలీలు తప్పిపోయినట్లు వారి యొక్క అవిధేయత వలన కానాను దేశంలో ప్రవేశింపకుండా 6,03,000 మంది చచ్చిపోయినట్టు మనం కూడా నశించిపోకూడదు. దేవుడు వాగ్దానం చేసినటువంటి విశ్రాంతిలో మనం కూడా పాలు పొందాలనేటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని మనం కొనసాగించుకోవాలి. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండో విషయం ఏంటంటే, పేతురు గారు అంటున్నారు, చూడండి ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుతావు గనక, ప్రతిఫలాన్ని పొందుతామని మనకు తెలుసని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంటే నేను ఏదైతే విత్తుతానో దాన్నే కోస్తాను అనేటువంటి విషయం మనకు తెలుసు కదా.
కనుక మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం కదా, నాయన నీకు ఈ విధంగా మేము పనిచేసాము, ఈ విధంగా మేము పాలు పంపులు పొందాము, సువార్త పని కోసం ఇలా ప్రయాసపడ్డాము అని మనం మొరపెడతాం కదా తండ్రి దగ్గర. మొరపెడుతున్నామా? ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేద్దాం అనుకున్నాను ఇందాకడే, ఇప్పుడు అవసరం వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నాను. సువార్త పనిలో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాం మనం? ప్రభు దినాన 7:30 గంటలకి ఇక్కడ మనం కూడుకోవాలని నిశ్చయించుకున్నాం కదా, అందరూ ఆమోదంతో 7:30 పెట్టుకున్నాం కదా ఆరాధన. ఇక్కడ ప్రారంభపు ప్రార్థన చేసే టయానికి ఆ అమ్మలిద్దరు, ఈ సహోదరు ముగ్గురు, ప్రభాని నేను వెంకన్న 5. మనం మొత్తం ఎంతమంది ఉన్నాం? 40 మంది ఉంటామా? 40 మందిలో 5 కరెక్ట్ టైంలో ఉన్నారంటే ఈ స్థానిక సంఘం యొక్క నాణ్యత ఏ స్థితిలో ఉందో లెక్కేయండి. ఐదుగురు ఉంటే 10%, 50 మందిలో. ఆత్మ సంబంధమైనటువంటి ఉనికి ఈ స్థానిక సంఘం ఎంత ఉందో తెలిసిన బిలో 10% ఉంది. ఇక్కడ 99% ఉంటేనే దేవుడు అనుగ్రహించట్లా, 100% కావాలి నాకు అంటున్నాడు ఆయన. అంటే ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చమని చెప్తా ఉన్నాడు కదా మనకి. మోషే విషయం మనకేం తెలుసును? ఆయన ఏం చెప్పాడు? బండతో మాట్లాడవాలంటే కొట్టాడు. అది ఎంత పొరపాటు చెప్పండి. దేవుడు దాన్ని ఉపేక్షించాడా? మనం సంపూర్ణంగా 100% పరిశుద్ధంగా సంఘ కార్యక్రమాలు పాల్పొంపులు పొందుతా, లేదా దేవుని యొక్క సువార్త పనిలో మనం పాలు భాగస్తులు అవుతూ ఉంటా, పనిచేయమని చెప్పి దేవుడు మనం కోరుకుంటా ఉంటే, అంటే 100% నువ్వు నీ ప్రయాసం దేవుడి కొరకు ఖర్చు పెట్టమంటా ఉంటే మనం 10% కన్నా తక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. అసలు మనం ఎందుకు చేయబడతామో దేవుని దగ్గర? మీకు కుదరకపోతే టైం మార్చేసుకోండి. 7:30 మా వల్ల అవ్వట్లేదు, 9ంటికి పెట్టండి, 10ంటికి పెట్టండి అని చెప్పండి. మేము ఉన్నాంగా, వస్తాంగా. గమనించండి, మన ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకుంది. ఎందుకంటే మనందరం ఇక్కడ కొనసాగుతున్నాం కదా ఒక సహవాసంలో. చూడండి, 2 రోజుల క్రితం స్త్రీల కొడుకు జరిగింది. ఎంతమంది లేరు ఇక్కడి నుంచి? స్త్రీల కొడుకు అంటే స్త్రీలకా పురుషులకా? స్త్రీలు మీరు వెళ్ళాలి, మీరు ఎందుకు వెళ్ళాలి? సహోదరి వెళ్ళిందని ఒక్కతే. ఇక్కడున్న 50 మందిలో ఒక్కళ్ళు వెళ్ళారు. దాని రేషియో ఎంత ఉంది? సంఘం యొక్క సామర్థ్య స్థితి ఎంత ఉంది ఇప్పుడు ఇక్కడ? దేవుడు పనిచేసే దానిలో మీరు ఎంతవరకు ఏమంటారు దాన్ని పాలు పొందుతున్నారు? పరీక్షించుకోండి, గమనిద్దాం. మనం పరిశీలన చేసుకుందాం. నెలకు ఒక బైబిల్ క్లాస్ పెట్టేవాళ్ళం ఇక్కడ, ఎక్కడ పెడితే అక్కడ, అన్ని చోట్ల కలిపి. ఒక నెల అక్కడ, ఒక నెల ఇక్కడ పెట్టేవాళ్ళం. దానికోసం ఎలా ప్రయాసపడేవాళ్ళం? డబ్బులున్నా లేకపోయినా మనిషికి 200 తీసుకునేవాళ్ళం. 70-80 మందికి వంట చేసేవాళ్ళం. సరుకులు తెచ్చుకునేవాళ్ళు, మీరే వంటలు ఉండేవాళ్ళు, ఇక్కడే అన్నీ చేసేవారు కార్యక్రమాలన్నీ. అవన్నీ ఉన్నాయా మనకి ఇవాళ? చూడండి, ప్రకటన గ్రంథంలో అంటాడు చూడండి, మొదటి అధ్యాయం చూస్తే అక్కడ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు చూడండి. మనకి బుద్ధి కలుగుద్దో లేదు, ఎప్పుడైనా పరిశీలన చేసుకుందాం. రెండవ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులను కాకయ్య తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటున్న ప్రేమ మనకుందా? ఇప్పుడు మనం వేసుకుందాం ప్రశ్న. వేసుకోండి, నన్ను నేను వేసుకుంటున్నా. మొదటున్న ప్రశ్న, మొదటున్నటువంటి ఆసక్తి, సంఘం పట్ల ఉన్న ప్రేమ, అవన్నీ నాకున్నా నేను ఆలోచన చేసుకుని ప్రశ్న వేసుకుంటే తగ్గిపోయిందా నేను ఒప్పుకుంటా. సంఘ కార్యక్రమాలు జరిగించట్లా, పాలు పంపులు పొందట్లా, ధనాన్ని సమకూర్చలేకపోతూ ఉన్నాను. ఏ విధంగా? నా భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చుకునేదానికే నేను ఎక్కువ ప్రయాసపడతా ఉన్నా, కష్టపడతా ఉన్నా, ఆలోచన చేస్తూ ఉన్నా. ఇప్పటికి
దేవుడి పని కొరకు నేనేం ప్రయత్నం చేయట్లా. ఆ ప్రశ్న మీరు కూడా వేసుకుంటే మీకు కూడా వస్తుంది జవాబు నోట్లోంచి. సంఘం పట్ల లేదా సహోదరుల పట్ల దేవుని పట్ల నీకు మొదటున్న ప్రేమ ఏమైందంటే తగ్గిపోయింది. కనుక అంటున్నాడు ఇక్కడ కింద, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే తర్వాత ఇంక వేరే కంటిన్యూషన్. మారు మనసు పొంది నువ్వు సరి చేసుకుని నీ జీవితాన్ని మార్చుకుని మళ్ళీ నువ్వు క్రీస్తులో ఏ విధంగా మొదట అనుభవించావో అలాగుంటే సరి, లేదంటే నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటా ఉన్నాడు. ప్రతి క్రైస్తవుని జ్ఞాపకం చేసుకుని గుర్తు చేసుకోండి. ప్రతి పరిశుద్ధుడు కూడా క్రీస్తులోకి వచ్చిన తొలి దినాల్లో ఎలా ఉంటామంటే, మీరు ఉన్నారు, నేను ఉన్నా, ఎంతో అగ్రెసివ్గా పనిచేసాం, దేవుడి కొరకు చాలా ఖర్చు పెట్టాం, బోల్డంత పనిలో పాల్గొని పొందాం, మీటింగులు పెట్టి ఇచ్చాం, విస్తృతంగా కష్టపడ్డాం. రాను రాను ఏమైంది? అది వాస్తవంగా మాట్లాడుకుంటే 100% తగ్గిపోయింది. ఏదో 1% ఆరాధనకి వచ్చి వెళ్ళాలి కాబట్టి వచ్చి వెళ్తున్నాం అంతే. ఇంకా వేరే ఏ పని చేస్తా ఉన్నాం చెప్పండి దేవుని కొరకు? మనం ప్రతి పరిశుద్ధి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రతిదినం ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తూ ఉన్నామా? సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవుడు తెలియజేస్తున్నాడు కదమ్మా, మనం ఇక్కడ వాళ్ళం కాదు, మన దేశం పరలోకం మనది, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మీరు భూమి మీద యాత్రికులు, మీరు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళే అని తెలియజేస్తూ ఉన్నాడు కదా. కృపారావు గారు కూడా చెప్పారు కదా మనకి. కనుక మనందరం ఎలాగున్నాం, మన ఆత్మ సంబంధమైన జీవితం ఎలాగుంది? ఎఫ్ఎస్సి సంఘస్థుల్లాగానే ఉంది ఖచ్చితంగా. ముందు మనకు ఉన్నటువంటి ప్రేమ లేదు, ఇప్పుడు తగ్గిపోయింది, అందరికీ తగ్గిపోయింది. కనుక ఇప్పటికైనా మారు మనసు పొందుదాం. తిరిగి సహోదరుని ప్రేమించే విషయంలో, దేవుడి కొరకు పనిచేసే విషయంలో మళ్ళీ మనం ఏం చేద్దాం? మారు మనసు పొంది ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయకపోతే ఆయన అంటున్నాడు కదా, మీ దీపస్తంభాన్ని మీ దగ్గర నుంచి తీసివేస్తాను అంటూ ఉన్నారు. అది మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట ఆయన తీసివేస్తే. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగాను గట్టిగానే తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, ఇప్పుడు మనం పరిశీలన చేసే ఈ అంశాలన్నీ కూడా రక్షణలో కొనసాగటానికి మనం ఏం చేయాలి, ఆ విధానంలో ఆలోచించేయండి. మనకి దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణలో మనం ఎలా కొనసాగాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. కనుక మొదటి విషయం, దేవుడు అనుగ్రహించే విశ్రాంతిలో ఎక్కడ తప్పిపోతామో అని భయం కలిగి నడుచుకోవాలి, మొదటి విషయం. తర్వాత, ఈ భూమి మీద నేను పరవాసిని, నా భూమి ఇది కాదు, నా దేశం పరలోక దేశం, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడ యాత్రికుని అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మూడో విషయం ఏంటంటే, తెస్సలోనికీయుల గురించి అంటున్నాడు చూడండి పౌలు గారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే 2-3 కలిసి ఉన్నాయి, చదువుతూ ఉన్నాను చూడండి అమ్మా. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము ఎప్పుడూ కూడా తండ్రి అయిన దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము అని తెస్సలోనికీయుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. తెస్సలోనికలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం గురించి ఉత్తరం రాస్తూ అంటున్నాడు, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు, ఈ లక్షణాలు మనం అలవర్చుకోవాలి. పనిలో, మనం చేసే పనిలో విశ్వాసంలో ఎప్పుడు స్థిరులమై కదలని వారిగానే ఉండాలి. తర్వాత నువ్వు పడే ప్రయాస ఎలా ఉండాలంటే ప్రేమగా ఉండాలి. నాకే పట్టిందా, నేనే చేస్తున్నాను, సంఘ కార్యక్రమం అనుకోకూడదు. ఇందాక చెప్పాడుగా కొరింథీయులతో ఏమంటున్నాడు, నీ ప్రయాస వ్యర్థము కాదని నువ్వేం చేయి, స్థిరులు కదలవారమై ఉండమంటున్నాడు.
నువ్వు ఎంతైనా చేస్తే దేవుడికి ప్రతిదీ కౌంటేనమ్మా. విషయం అర్థమవుతా ఉందా మీకు? ఏ పని చేసినా నీ క్రియలను బట్టే తీర్పు పొందుతావు నువ్వు. ఇవాళ మంచి చేయి, చెడు చేయి, ఆ పనులను బట్టే మనకి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం లేఖనమే తెలియజేస్తా ఉంది మనకి. ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకు ఏ పని చేసినా అది మనకి కౌంటబుల్, లెక్కలు వేసుకోవటం ఇవన్నీ కూడా మనకి. కనుక ఏం చేయాలంటే మన పనిలో ప్రయాసలో ప్రేమ ఉండాలి, నిరీక్షించేదానికి ఓర్పు ఎక్కువ సహనం ఉండాలి, పనిలో విశ్వాసం కలిగి నడుచుకోవాలి. వీళ్ళ గురించి ఎందుకు ప్రస్తావన చేశాడు తెలిసిన? వీళ్ళు ఏం చేశారనుకుంటున్నారు? దశలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు చూడండి, వీళ్ళు కొరింథీయుల పత్రికలు తెలియజేస్తాడు, కొరింథీయులకు తెలియజేస్తున్నాడు వీళ్ళ గురించి. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ దశలోనికలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఏం చేశారో వాళ్ళకి తెలియజేస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే మొదటి నుంచి చదువుతాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా మీరు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చినట్టు మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి, ఎంతగా చేయుదురని మేము అనుకోనలేదు. దశలోనికలో ఉన్నటువంటి సంఘం అంట ఇది. వాళ్ళు ఏం చేశారంటే బహుశ్రమల వలన పరీక్షిస్తే వాళ్ళు అత్యధికంగా సంతోషించారు. దేవుడి పనిలో వాళ్ళకి విపరీతమైనటువంటి శ్రమలు వస్తే వాళ్ళు విపరీతంగా బాధపడాల, అధికంగా సంతోషించారు. వాళ్ళు నిరుపేదలంట. మరి నిరుపేదలంటే తినడానికి కూడా తినడదనే కదా దాని అర్థం. అలాంటి వారు కూడా ఏం చేశారంటే వాళ్ళ సామర్థ్యం కంటే వాళ్ళు పరిశుద్ధుల కొరకు సహాయం చేశారు. మనం అనేక మంది కన్నా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంచాడు దేవుడు మనల్ని, అనేక మంది కన్నా. కొంచెం ధనవంతుల కన్నా తక్కువ చేశాడు, ఇంకా అనేక మంది కన్నా ఎక్కువ ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంచాడు మనందరినీ దేవుడు. అంటే బాగా మనకి ఎక్కువ అధిక డబ్బులు ఉండవు కాబట్టి, విస్తారంగా మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండవు కాబట్టి కొంచెం తక్కువ వాళ్ళని అనుకోండి. భౌతిక సంబంధంగా అంటున్నా, ఆత్మ సంబంధంగా మనమే ఉన్నవాళ్ళం. కానీ వాళ్ళు నిరుపేదలై ఉండి కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సామర్థ్యం కంటే, అంటే వాళ్ళు రూపాయి ఇవ్వటానికి అర్హత లేదంటే 10 రూపాయలు ఇచ్చారని అర్థం. యాక్చువల్గా అయితే వాళ్ళు రూపాయి కూడా ఇచ్చేదానికి సామర్థ్యం లేదు వాళ్ళకి. మరి 10 రూపాయలు తెచ్చి ఇచ్చారు, ఆడ తెచ్చి ఇచ్చారు మరి నాకు తెలియదు. అప్పు చేసే ఇచ్చుంటారు అంతేగా. సామర్థ్యం కంటే ఇచ్చామంటే ఏంటి? మన సామర్థ్యం కాదు. మన సామర్థ్యం నుంచి ఇచ్చామంటే ఏంటి? ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాల్సిందే, లేదా ఉన్నాయి అమ్మేసి ఇవ్వాల్సిందే. అలా పనిచేశారనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇలా ఈ పనిలో ప్రయాసంలో విశ్వాసం కలిగి ప్రేమలో, అది మనం ప్రేమ చూపించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాము. ఎలాగ నడుచుకోవాలంటే మనం ఏం చేయాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. అక్కడ ఉన్నటువంటి హెబ్రీయులతో అంటున్న మాటను చూడండి. మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము ఆయన మరిచేదానికి దేవుడు అన్యాయస్తుడు కాదు.
మీరేం చేయాలంటే వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోండి. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారు మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చాలామంది ఉంటారు. వారిని ఆదర్శంగా వారిని మన ముందు పెట్టుకుని నడుచుకోవాలనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే 12వ వచనంలో మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పూర్తి వరకు పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. ప్రారంభ దినాల్లో మనం ఎలాగున్నాము, సంఘం పట్ల కానీ దేవుడి పని పట్ల కానీ ఏ విధమైనటువంటి ఆతృత, ఏ విధమైనటువంటి ఉత్సాహంతో ఉన్నామో దాన్ని మనం ఏం చేయాలి, తుదమట్టుకు చివరి వరకు, అంటే మనం ప్రాణం విడిచే వరకు కొనసాగించే వారమై ఉన్నాం. ఈ విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తే 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసినట్లయితే, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనము మనుష్యులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. మీరు చేసే సేవ మనుషుల దగ్గర ఘనత పొందేటట్లుగా, మనుషుల దగ్గర ఎక్కువ మీకు ఇమేజ్ వచ్చేటట్లుగా చేయమాకండి. క్రీస్తుకే చేస్తా ఉన్నట్టు ఇష్టపూర్వకంగా చేయండి. ఈ భావం ఉండాలి ప్రతి ఒక్కరికి. అదేనా? ఇంకొక విషయం తెలియజేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం 9 నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడడమ్మా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమము పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంట కోయును. మనము మేలు చేయటం యందు విసుకక ఉందుము. మనము అలయక మేలు చేసిటమేని తగిన కాలమందు పంట కోతము. కింద ఇంకో మాట, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను మేలు చేయడము. విశ్వాస గృహమునకు చేరిన వారంటే ఏమా చెప్పండి? సంఘమే. విశ్వాస గృహానికి చేరిన వాళ్ళు అంటే సంఘమే. వాళ్ళకి ఇంకా మేలు చేయండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చేసే మేలు ఎలా చేయాలంటే విసకక క్రీస్తుకే చేస్తూ ఉన్నట్లు నువ్వు చేసే ప్రతి పని వ్యర్థం కాదని గుర్తుపెట్టుకుని మనందరం ఏం చేయాలంటే ఎక్కడ విశ్రాంతిలో ప్రవేశించకుండా పోతాము, దేవుడు మనకి ఇస్తానన్న వాగ్దానాన్ని ఎక్కడ స్వతంత్రించకుండా లేకుండా ఉంటాము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకు మన రక్షణనే భయంతోనూ వణుకుతోనూ కొనసాగించాలన్నమాట. ఏదో ఉచితంగా వచ్చేసింది రక్షణ, నేనేం రక్తం చిందించలేదుగా, నేనేం ఆయాసపడలేదుగా, నేనేం ప్రయాసపడలేదుగా అని అనుకుంటే మన పని ఖాళీ. ఎందుకనంటే ఈ రక్షణను దేవుడు తన ప్రాణాన్ని పెట్టి కొన్నాడమ్మా. గుర్తుపెట్టుకోండి, తన ప్రాణాన్ని పెట్టి కొన్నాడు. నీ సొంత బిడ్డ కోసం నువ్వేమన్నా ఇస్తావా? నీ ప్రాణాన్ని ఇస్తావా? నేను ఇస్తానా నా భార్య కోసం ఏమన్నా నా ప్రాణాన్ని? ఇవ్వలేరు కూడా ఎవరు. కానీ మన కోసం ఆయన సిలువ మరణాన్ని పొందాడు. బైబిల్లో చదువుకోవటమే కానీ క్రీస్తు శ్రమ పడినటువంటి సంఘటనలు చూసారు ఎప్పుడైనా మీరు? అంటే చాలా కొరడా దెబ్బలు కొట్టారు,
ముళ్ళ కిరీటంతో గుచ్చారు, అవన్నీ మనం చదువుకుంటూ ఉంటాం. వాటన్నిటిని మీరు ఎప్పుడైనా ఏదన్నా క్లిప్పింగ్ చూసారమ్మా? ఎందులో చూసారు? అదే టీవీలో ఎక్కడ పలానా దానిలో ఉంటుంది కదా, ఏం సినిమా? అందులో పెద్ద ఏం చూపిస్తారన్నా? బాగా ఉంది. ఇది మన తెలుగు వాళ్ళు తీసిన పిక్చర్ కాబట్టి దానికి సంబంధించినట్టే ఉంటుంది. ఫారినర్స్ తీస్తారు, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది పిక్చరు. అందులో చూడండి, అక్కడందరూ క్రైస్తవులే కదా, మనకంటే విశ్వాసంలో సమృద్ధి అయినటువంటి వ్యక్తులే కదా వాళ్ళు తీసారమ్మా పిక్చరు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలు చూపిస్తారమ్మా దానిలో. అసలు చూడండి ఆ పిక్చర్, ఎప్పుడన్నా అవకాశం ఉంటే తెప్పించుకుని చూడండి. కళ్ళల్లోంచి నీళ్ళు రాకపోతే చూసి వచ్చిన తర్వాత నాకు చెప్పండి ఎవరైనా సరే. అట్లా చూపించారు దానిలో. అంటే వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ పిక్చర్ని వాళ్ళు అలా మనకు కరెక్ట్గా చూపించారు. వాళ్ళు నీకోసమే ఈ శ్రమలన్నీ పడ్డాడు ఆయన, నీకోసమే రక్తం చిందించాడని అది చాలా క్లియర్గా చూపిస్తారు అందులో ఆ మూవీలో. అది ఒక సంఘటన కిందే, కాకపోతే ఏంటంటే అలాగూ శ్రమ పడ్డాడు అనే విషయాన్ని మనకు వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. దేవుని చిత్తమైతే ఒకసారి చూడండి, మీకు ఆ పిక్చర్ మీకు తెలుసు దాని యొక్క విలువ. ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఏం అర్థం కాదు, నాకు అర్థం కాదు. జస్ట్ అవి చూడటమే, సన్నివేశాలు చూడటమే మనం. అందులో చూస్తే క్రీస్తు మన కొరకు ఏ విధంగా శ్రమ పడ్డాడు చదవటం కన్నా చూస్తే భయం వస్తుంది, ఖచ్చితంగా భయం వస్తుంది, వణుకు కూడా వస్తుంది. నా కోసం ఈ పాపినైనా నా కోసం అంత రక్తాన్ని చిందించింది, అన్ని దెబ్బలు తిన్నది అని మనకి బుద్ధి కలుగుద్ది, ఖచ్చితంగా కలుగుద్ది. అవకాశం ఉంటే చూడండి. కనుక మనం ఏం చేయాలంటే పరిశుద్ధుల కొరకు, అంటే విశ్వాస గృహానికి చేరిన వారి దగ్గరికి ఎలా ఉండాలంటే వెసుకక మేలు చేసేవారమయ్యి మనం ఎక్కడ దేవుడి గురించిన మహిమను పొందలేకపోతామో అని భయము, వణుకు మనలో మనకే ఉండాలి. ఇప్పటి నుంచైనా ఉంటారుగా, భయముతో వణుకుతోనూ బ్రతుకుతారుగా. రక్షణలో తప్పిపోతామేమోనని భయం, అందులో భయపడండి. ఎందుకనంటే ఈ విషయం మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు పౌలు గారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే పౌలు గారు అంటా ఉన్నాడు ఈ మాటలు. 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు, నా పైన నాయకులుగా ఉన్నవారు అంటే మనల్ని వాక్యాన్ని బోధించి మనల్ని ఆత్మ సంబంధంగా నడిపించేవారు వాళ్ళే కదా నాయకులు. మనకి, నాకైనా మీకైనా మన వాక్యంలో నడిపించి ఆత్మ సంబంధంగా బలపరిచేవాళ్ళు, భౌతిక సంబంధంగా మనకి ఆత్మ సంబంధం నాయకులు. అయితే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం. ఎవరైతే మిమ్మల్ని మీ ఆత్మను కాచేదానికి, మిమ్మల్ని ఆత్మ సంబంధంగా బలపరిచేదానికి, క్రీస్తులోనే నడిపించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్న నాయకులు ఉన్నారు చూసారా, వాళ్ళు మీ ఆత్మల గురించి లెక్కప్ చెప్పాలి. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి అంటా ఉన్నాడు. మనల్ని నడిపించే వాళ్ళు మనల్ని చూసి బాధపడకూడదు. అంటే మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని చూసి వాళ్ళు ఏం చేయాలి, సంతోషపడాలి కానీ దుఃఖపడకూడదు. ఎందుకంటే మన ఆత్మలన్నిటికీ లెక్కప్ చెప్పాల్సిన బాధ్యత ఆయనదే. అందుకని అంటాడు, మీరు ఒక మాట ఉంటుందమ్మా, చక్కటి మాట, కఠినమైన తీర్పు పొందుదురని గుర్తొచ్చింది ఆ మాట. పౌలు గారు అంటాడు అనుకుంటా ఆ మాట. మరి ఎక్కువైన తీర్పు పొందుదు అని మేము అంటే పరిశుద్ధుల కన్నా నడిపించేవాళ్ళు ఇంకా ఎక్కువ తీర్పులోకి వెళ్తారనే మాట అంటాడు ఆయన. వచనం గుర్తులేదు నాకు, మీనింగ్ అది ఏంటంటే మీకంటే అదే మిమ్మల్ని సంరక్షించి నడిపిస్తున్న మేము మీకంటే ఎక్కువ దండనకు పాత్రలు అవుతామేమో అని తోస్తూ ఉంది మాకు. ఎందుకంటే మీ ఆత్మను బట్టి లెక్క చెప్పాల్సిన వారు మేమే. నేను మీ దగ్గరికి బెత్తంతో రావాలనుకుంటున్నారా, ప్రేమతో రావాలనుకుంటా ఉన్నారా? కొరింథీయులతో అంటాడు,
కనుక నేను మీ దగ్గర లేనప్పుడు మాత్రమే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను మీ దగ్గర లేనప్పుడు కూడా మీరు మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోండి అనేటువంటి విషయాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అనమాట. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనల్ని నడిపించే వారికి సంతోషం కలిగేటట్టు మన జీవితాలను కట్టుకోవాలి. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతూ ఉన్నాం. ఇక్కడ ఏ ఒక్క ఆత్మైనా సరే నశించిపోతే ఎంత ఇదిగా ఉంటుంది చెప్పండి. కనుక మీరందరూ కూడా ఏం చేయాలంటే రక్షణను కొనసాగించుకునే విషయంలో భయము, వణుకు. ఏ విషయం? మళ్ళీ ఎక్కడ పాపంలోకి వెళ్ళిపోతాను, ఎక్కడ దేవునికి దూరస్తుడిని అయిపోతాను, ఎక్కడ దేవునికి శత్రువుని అయిపోతాను, ఎక్కడ దేవుడు అనుగ్రహించే పరలోకాన్ని పొందకుండా ఉంటాను అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ శ్రద్ధగా ఉన్న మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ కొద్ది మాటలు మీకు ఇస్తూ ఉన్నాను.